హాయ్ హలో వెల్కమ్ టు 2K కార్ కేర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి కియా సెల్టాస్. ఈ వెహికల్ గాను రేర్ డోర్ అనేది అయితే డ్యామేజ్ అయింది. ఈ రేర్ డోర్ కి డెంటింగ్ అండ్ పెయింటింగ్ అనేది చేసాం. దీంతో పాటు మనకి ఇది గ్రీన్ ఎడిషన్ అయితే అడిగారు. మనకి నార్మల్ గా టాప్ అండ్ వెహికల్స్ కి రెడ్ ఎడిషన్ వస్తుంది మనకి నార్మల్ గా. దీనికి గాను గ్రీన్ కలర్ అయితే కస్టమర్ అయితే అడిగారు. దీనికి గాను మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ మొత్తం కూడా డీప్ బ్లాక్ అనేది చేసి డార్క్ ఎడిషన్ కింద బ్లాక్ అనేది చేసి దీని తర్వాత మేము గ్రీన్ అనేది అయితే చేసాం. ఈ గ్రీన్ ఫెరారీ గ్రీన్ ఏ విధంగా చేసాం ఏంటి అన్నది మీరు మొత్తం ఈ వీడియోలో చూడొచ్చు. అలానే మనకి బ్యాక్ సైడ్ వచ్చే ఈ స్కిప్ లైట్ కానీ ప్లస్ ఈ క్రోమ్ బీడింగ్స్ కానీ వీటిలన్నిటికి గాను కొన్ని సిల్వర్ వచ్చాయి. మళ్ళీ మనకి సిల్వరు గ్రీన్ ఇవన్నీ ఉంటే ఓవర్గా ఉంటుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే మొత్తం బ్లాక్ డార్క్ ఎడిషన్ అయితే చేసి దీని తర్వాత మాస్కింగ్ చేసుకొని గ్రీన్ అనేది అయితే చేసాం. ఈ గ్రీన్ చేసేటప్పుడు క్యాలిబర్స్కి ఫ్రంట్ స్కిప్ ప్లేట్ అండ్ రేర్ స్కిప్ ప్లేట్ అండ్ ఫ్రంట్ అప్పర్ గ్రిల్ వచ్చేసరికి అప్పర్ గ్రిల్కి గాను మేము డిజైన్ కింద ఈ మార్క్స్ అయితే వేసాం. మనకి యారో మార్క్స్ టైప్ ఉన్నాయి కదా, వీటికి గాను గ్రీన్ అయితే చేసాం. ఈ వెహికల్కి గ్రీన్ ఎడిషన్తో పాటు నానో ప్రో అనేది అయితే చేసాం. ఈ నానో ప్రో చేయడానికి కారణం కూడా ఆల్రెడీ ప్రీవియస్గా కస్టమర్ అయితే సిరామిక్ అనేది అయితే చేపించి అన్నారు. బట్ సిరామిక్ మెయింటెనెన్స్లో అంత సాటిస్ఫై అవ్వలేదు అన్నారు. దీనికి ఏది చేపిస్తే బెటర్ అని అడిగితే నేనైతే నానో ప్రో అయితే సజెస్ట్ చేశాను. ఈ నానో ప్రో చేయడానికి కారణం కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెఫ్ట్ సైడ్ రేర్ డోర్ అనేది అయితే పెయింట్ చేసాం. అలానే అలా వీల్స్ పెయింట్ చేసాం. గ్రీన్ ఎడిషన్ అయితే వేసాం. దీనికి గాను మనం నానో ప్రో అయితే ది బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పాను. మనకి హై ఎండ్ బడ్జెట్లా కాకుండా అలానే లో ఎండ్ బడ్జెట్లా కాకుండా మనకి రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. మనకి దీంట్లో మేము వాడేది వచ్చేసరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కోటింగ్ కింద మెంజర్నా వాడతాం. దీని తర్వాత 3M పర్ఫెక్టెడ్, దీని తర్వాత DF9 అయితే వాడతాం. ఇవి కూడా మనకి ఏ బ్రాండ్స్లో ఏ టాప్ అనేది మాత్రమే తీసుకొని చేస్తామండి. మా ఫార్ములా అంటూ ఒక రకంగా ఉంటుంది. ఒక బ్రాండ్ మీద అయితే రన్ అవ్వడం కాకుండా మాకు ఏ బ్రాండ్లో ఏవైతే టాప్ అనిపించాయో వాటిని తీసుకొని మేమైతే చేయడం జరుగుతుంది. దీంతోపాటు నానో ప్రో ప్యాకేజ్ వచ్చేసరికి అండి మనం నానో ప్రో తీసుకున్నాం అనుకోండి. నానో ప్రో తీసుకుంటే మేము ఎవ్రీ 3 monthsకి దీనికి మేము బూస్టప్ అయితే చేస్తాం. ఈ బూస్టప్ చేసేటప్పుడు కూడా మనం వాషింగ్ ఏదైతే చేస్తామో మినిమం ఛార్జెస్ అయితే తీసుకుంటామండి. 1200 to 1300 అలా ఉంటుంది. దీనికి మినిమం ఛార్జ్ అనేది తీసుకొని దీనికి గాను మేము ఎప్పుడు ఏ విధంగా అయితే డెలివరీ ఇచ్చామో అదే విధంగా మళ్ళీ మీకు ఆ 3 months ప్రతిసారి కూడా అదే విధంగా మీకు ఎక్కడ షైనింగ్ తగ్గినా లేదంటే మీకు ఎక్కడైనా ఫినిషింగ్ డ్రాప్ అయినా లేదంటే మా పెయింట్ పరంగా ఏమైనా కరెక్షన్స్ ఏమైనా ఉన్నా అటువంటి ఏమైనా అనేది చేసి మేము మళ్ళీ పెయింట్ కరెక్షన్ అనేది చేసి మీకైతే డెలివరీ ఇస్తూ ఉంటాం. అలానే లోకల్గా ఇన్ కేస్ మా చుట్టుపక్కల కానీ లోకల్లో కానీ ఏమైనా ఉంటే మాత్రం ఎవ్రీ మంత్ రాగలిగితే మీకు అసలు ఆ ఫినిషింగ్ అనేది ఏమాత్రం కూడా తగ్గనివ్వకుండా మీకు ఆ రీజనబుల్ ప్రైస్లో ఒక మెయింటెనెన్స్ అంటూ ఉంటుంది. ఇన్ కేస్ మనకి సిరామిక్ వచ్చేసరికి కాస్త మన కాస్ట్ ఏదైతే ఉంటుందో మీకు అంత కాస్ట్ కాకుండా మీకు దాంట్లో 40% లోపే మీకు నానో ప్రో అయిపోతుంది. ప్లస్ ఎవ్రీ మంత్ కూడా మీకు సేమ్ మెయింటెనెన్స్ ఉంటుంది. మనకి సిరామిక్ వచ్చేసరికి ఎవ్రీ 6 monthsకి వస్తారు. 6 months తర్వాత మనకి సిరామిక్ అనేది ఆగుతుంది కానీ మీకు ఫస్ట్ ఏ విధంగా డెలివరీ ఇచ్చారో ఆ విధంగా డెలివరీ ఇవ్వడం అనేది అయితే కష్టం అవుతుంది. అది మేమైనా కానీ ఎవరైనా కానీ ప్రతిసారి అంత ఫినిషింగ్ చేయడం అనేది కష్టం అయింది. మనకి దీనికి గాను ఏంటంటే మేము ప్రతిసారి కూడా ఈ 1300 ఛార్జ్ చేసేది కూడా మనకి దీంట్లోనే వాష్ అనేది చేస్తాం. దీని తర్వాత మేము సింగిల్ స్టెప్ పాలిష్ కోటింగ్ అనేది చేసి దీంతో పాటు మేము నానో షీల్డ్ అనేది ఒక లేయర్ అనేది అయితే యాడ్ చేసేస్తాం. దీనికి గాను మనకి ఎటువంటి డౌన్ అయినట్టు కానీ లేదంటే ఈ షేడ్ డౌన్ అయినట్టు కానీ ఏమాత్రం అనిపించదు. దీంతో పాటు మనం మినిమం మెయింటెనెన్స్ అనేది కూడా చేసుకోవాలండి. ఈ మినిమం మెయింటెనెన్స్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం మరీ రఫ్ క్లాత్తో తుడిచేయడం కానీ లేదంటే మనం ఎక్కడ పడితే అక్కడ వాషింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏ టైప్ ఆఫ్ సోప్ ఆయిల్స్ వాడుతున్నారు అవి కూడా కొంచెం చూసుకోవాల్సి వస్తుంది. అవి చూసుకొని మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మీరు ఎన్నాళ్ళు వాడినా కూడా అదే ఫినిషింగ్తో అలానే ఉండేటట్టు అయితే మేమైతే మెయింటైన్ చేస్తాం. మనకి నానో ప్రో ప్యాకేజ్ వచ్చేసరికి తీసుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చెప్తాం, సార్ మీరు ఎవ్రీ 3 monthsకి వచ్చేటట్టు ఉంటే మీరు 2 years కాదు 3 years తర్వాత చూసినా కూడా మీకు అదే ఫినిషింగ్ ఉంటుంది వెహికల్. ఆ పరంగా ప్లాన్ చేసుకునే లెక్క అయితే నానో ప్రో అనేది అయితే చేస్తామని చెప్తాం. మేము ఇది చెప్పడానికి కారణం కూడా సార్ కొంతమందికి వెహికల్ ఎప్పటికీ కూడా అదే కొత్తదనంగా ఫినిషింగ్తోనే ఉండాలి అని కోరుకుంటారు. బట్ మనం ఆ మెయింటెనెన్స్ లేకుండా లేదంటే ఆ మినిమం ఖర్చు అనేది మనం పెట్టకుండా ఆ ఫినిషింగ్ ఉండాలంటే అసలు ఇంపాసిబుల్ అండి. ఏ వెహికల్కైనా ఏ కలర్కైనా కూడా మనం ఏంటంటే అందులో ఈ బ్లాక్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ కానీ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ కలర్స్ ఏవైనా కూడా మనం ఈ మినిమం మెయింటెనెన్స్ అనేది అయితే చేసుకోవాలి. ఈ మినిమం మెయింటెనెన్స్ చేసినప్పుడు మనకి అదే ఫినిషింగ్తో రన్ అవుతుంది వెహికల్. ఎప్పుడు కూడా ఆ ఫినిషింగ్ అనేది డౌన్ అవ్వకుండా ఉంటుంది. దానికి గాను ఈ పరంగా అయితే చెప్తాం. అంతే
అంతేగాని లేదంటే ప్రతి దానికి మా దగ్గర ప్రతి విషయానికి వెహికల్ రావాలి తీసుకోవాలి అన్న ఉద్దేశంతో కాదండి. మీకు ఆ కలరు ఆ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలంటే మీకు రీజనబుల్ ప్రైస్లో ఇలా ఉంటుంది. మీకు ఇది కూడా ఎవ్రీ మంత్ మీకు ఈ మినిమం ఛార్జ్ కానీ ఇది కానీ చెప్పా కదా, మీకు ఒకేసారి ఒక సంవత్సరంన్నర ఆగి మీరు 10,000 15,000 లేదంటే సెరామిక్ వచ్చేసరికి 20+ అలా ఖర్చు పెట్టిన దానికి ప్లస్ నార్మల్గా మీరు చేసేదానికి ఈ విధమైన వేరియేషన్ అయితే ఉంటుంది. మీకు నార్మల్గా ఎవ్రీ మంత్ చేసుకునేదానికి మనకి ఎప్పుడు కూడా అదే మెయింటెనెన్స్ అదే ఫ్లోలో ఉంటుంది. మనం ఏమవుతుందంటే 1 ఇయర్ కానీ 1.5 ఇయర్ కానీ మనం బండిని పట్టించుకోకుండా వదిలేసి దీని తర్వాత ఒక్కసారి చేపించినా మనకి ఒకసారి చేపించినందుకు మీకు ఆ వేరియేషన్ అయితే తెలుస్తుంది, కానీ ఇంత ఫినిషింగ్ అయితే ఉండదు. అలానే కంటిన్యూ మెయింటెనెన్స్ అనేది అయితే కూడా ఉండదు. ఈ కారణంగా మేమైతే చెప్పడం జరుగుతుంది. అలానే మా యొక్క వర్క్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ నేను మీ రాజు. అలానే మీకు ఈ టైప్ ఆఫ్ వర్క్ ఏమైనా చేయించాలనుకుంటే మాది డిస్క్రిప్షన్లో మా నెంబర్ అనేది ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అలానే మా 2K కార్ కేర్ గూగుల్ మ్యాప్లో టైప్ చేసినా కరెక్ట్గా లొకేషన్ వస్తుంది. మీరు విజిట్ చేసి మా క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అన్నది చూసి మీరు కన్ఫర్మ్ చేసుకొని మా దగ్గర వర్క్ అయితే చేయించవచ్చు.